ఒక అడవిలో చెడు స్వభావం కలిగిన పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుకకి 2 పిల్లలు కూడా ఉండేవి. అడవిలో అన్నిటికన్నా చెడు స్వభావం కలిగిన పిచ్చుక అది. దాని స్వభావం కూడా అందరికన్నా వేరుగా ఉండేది. పిల్లలు, ఇంకా మీరు ఎగరడం నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు మీకు మంచి చెడు గురించి నేర్పించే సమయం వచ్చింది. అవునమ్మా, మేం కూడా అదే అనుకుంటున్నాము. మీరు మాకు శిక్షణ మొదలు పెట్టండి. మీరిద్దరూ నాతో రండి. ఈ మాట విని అవి 2 దాని వెంట వెళ్లాయి. దారిలో చాలా పక్షుల గూళ్ళు ఉన్నాయి. అందులో కాకి, గద్ద, చిలుక, ఇంకా గోరింక లాంటి ఎన్నో పక్షులున్నాయి. అవి 3 అలా కలిసి ఎగరడం పక్షులన్నీ చూస్తూ ఉన్నాయి. కాని పిచ్చుకేమో దేనితో మాట్లాడకుండా అలా ముందుకు వెళ్తోంది. ఒక చెట్టు కొమ్మపైకి వెళ్లి పిల్లలతో కూర్చుని ఇలా అంది. పిల్లలు, మనకి దారిలో ఎన్నో పక్షులు కనిపించాయి, కానీ నేనెవ్వరితోనూ మాట్లాడలేదు. అలా ఎందుకు చేశానంటే, మనం ఎవరితోనైనా మాట్లాడితే సమయం వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మనకి అంత మంచిది కాదు. మాకు అర్థమైందమ్మా. మనం ఎవరితోనూ పరిచయం పెంచుకోకూడదు, అలాగే ఎవరికీ సహాయం చేయకూడదు. చాలా బాగా చెప్పావు. ఇంక మీరు అలా చూడండి. 2 ముందుకి చూస్తే అక్కడ చెట్టు పైన గూటి పక్కన పావురం కూర్చునుంది. అలాగే దాని దగ్గర ఒక యాపిల్ ఉంది. పక్షులన్నీ ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలను ఎదుర్కొని భోజనం వెతుకుతాయి, కానీ నేను భోజనం వెతకటానికి మాత్రం వేరే మార్గం ఉంది. ఇలా అని అది ఆ 2టికి ఏదో చెప్పింది. అదే చెట్టు పైన అది దాక్కునుంది. ఆ పిచ్చుక పిల్లలు 2 పావురం దగ్గరికి ఏడుస్తూ వెళ్లాయి. మింకీ పిన్ని, త్వరగా మాతో రండి. అమ్మ రెక్కలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. తను వెంటనే మిమ్మల్ని పిలుచుకొని రమ్మని చెప్పింది. ఏమైంది? తనకి దెబ్బ తగిలిందా? పాపం చాలా నొప్పిగా ఉంటుంది. మీరిక్కడే ఉండండి. ముందు నేను నీలం కొండల పైకి వెళ్లి ఆకులు తీసుకొని వస్తాను. ఆ తర్వాత మీతో కలిసి మీ గూటి దగ్గరకు వస్తాను. అయితే సరే. ఆ పావురం నీలం కొండలు వైపుకి బయలుదేరింది. ఆ తర్వాత పిచ్చుక దాని గూటి నుండి యాపిల్ తీసుకుని దాని గూటికి తీసుకొచ్చింది. తల్లి పిల్లలు 3 కలిసి యాపిల్ని ఆస్వాదిస్తూ తిన్నాయి. పావురం ఎంతో కష్టపడి నీలం కొండల పైన నుండి ఆకుని తీసుకుని వచ్చింది. కాని దానికి గూటిలో ఆ పిచ్చుకలు 2 అక్కడ కనిపించలేదు. అలాగే దాని భోజనం కూడా మాయమైంది. దానికి అంతా అర్థమైంది. ఈ పిల్లలు నన్ను మోసం చేసి నా ఆహారాన్ని తీసుకువెళ్లిపోయారు. ఎంత తప్పిది! తల్లి అనుకుంటే పిల్లలు కూడా ఇలాంటి వాళ్ళ? ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. పిచ్చుక, దాని పిల్లలు అడవి మొత్తానికి మోసగాళ్లు అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఒకరోజు అవి 3 రాబందు గూటి నుండి భోజనం దొంగలించటానికి వెళ్లాయి. చివరి క్షణంలో రాబందు వాటిని చూసేసింది. ఇంకా ఇలా అంది. వెళ్ళండి నుండి. అది పిచ్చుకని ముక్కుతో పొడవడంతో దాని రెక్కలకి దెబ్బ తగిలింది. ఓరి దేవుడా! దాని ప్రాణాలు కాపాడుకోటానికి అలాంటి పరిస్థితుల్లో కూడా అది వేగంగా ఎగురుకుంటూ దాని గూటి వరకు వెళ్లడంతో దాని గాయం ఇంకా పెరిగింది. ఓరి దేవుడా! పిల్లలు, నాకు చాలా నొప్పిగా ఉంది. ఇంక నేను ఎక్కువసేపు వరకు ఈ నొప్పిని భరించలేననుకుంటున్నాను. పిల్లలు, మీరు కంగారు పడకండమ్మా. మేమిప్పుడే వెళ్లి ఎవరినైనా సహాయం కోసం పిలుచుకొని వస్తాము. అవి 2 ఇప్పుడు పావురం దగ్గరికి వెళ్లాయి. ఇంకా జరిగిందంతా చెప్పాయి. ఈసారి మీరు నన్ను అస్సలు మోసం చెయ్యలేరు. ఈసారి మేం నిజం చెప్తున్నాం. అమ్మకి నిజంగానే చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఒకవేళ దెబ్బ తగులుంటే కొండపైకి వెళ్ళండి. అక్కడొక మర్రి చెట్టు కింద మీకు ఒక మొక్క కనిపిస్తుంది. దాని ఒక ఆకు తెంపి తీసుకురండి. దెబ్బ తగిలిన గాయం మీద ఆ రసాన్ని పిండండి. తనకి తగ్గిపోతుంది. కానీ నాకెందుకో మీరు చెప్పేది నిజం అనిపించట్లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకా అవి 2 అక్కడి నుండి రాబందు దగ్గరికి వెళ్లాయి. రాబందు కూడా వాటిని తరిమేసింది. తరువాత చిలుక దగ్గరికి వెళ్లాయి. చిలుక కూడా వాటిని తరిమేసింది. అప్పుడు అవి కొంగ దగ్గరికి వెళ్లాయి. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడి నుండి వెళ్ళిపోండి. అప్పుడు అవి 2 నీలం కొండలపైకి వెళ్లాయి. అక్కడ చాలా వెతకగా వాటికి ఆ ఆకులు కనిపించాయి. కాని ఆ మొక్క ఆ పిల్లల కన్నా చాలా పెద్దగా ఉంది.
అయ్య బాబోయ్, ఇంత పెద్ద ఆకా! దీన్ని మనం ఎలా తీసుకెళ్తాం? తీసుకెళ్ళకైతే తప్పదు, లేదంటే అమ్మ ప్రాణం పోతుంది. రెండూ కలిసి ఒక పెద్ద ఆకుని కష్టపడి తెంపాయి. ఇంకా అవి రెండూ కలిసి దాని ఒక్కో వైపుని వాటి కాళ్లతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అవి రెండు అలా వెళ్తుండగా చూసి చిలుక, కాకి, గద్ద ఇంకా రాబందు చాలా ఆశ్చర్యపోయాయి. వాటికి సహాయం చేయటానికి మాత్రం ఏ పక్షి ముందుకు రాలేదు. ఇది వాళ్ల పథకం ఏమో అని అవన్నీ అనుకున్నాయి. అవి రెండు వాళ్ల అమ్మ ప్రాణాన్ని కాపాడటానికి ఎగురుకుంటూ వెళ్తున్నాయి. ఇంతలోనే పెద్ద గాలొచ్చింది. రెండూ కలిసి ఆకుని గట్టిగా పట్టుకున్నాయి. గాలి వేగంగా రావడంతో ఆకు వెనక్కి వెళ్తోంది. దాంతో పాటు అవి రెండూ కూడా వెనక్కి వెళ్తున్నాయి. అయ్యో దేవుడా, మనం వెనక్కి వెళ్తున్నాము. ఏదేమైనా మనం ఆకుని వదలకూడదు. అవి ఆకుని వదల్లేదు. ఇంకా చాలా దూరం వెళ్లిపోయాయి. ఒక చెట్టుకి గుద్దుకుని అవి రెండూ కింద పడిపోయాయి. అక్కడ కొంగ కూర్చునుంది. మిగతా పక్షులు కూడా వాటి వెంటే అక్కడికి చేరుకున్నాయి. మీరు ఈ ఆకుతో ఏం చేస్తున్నారు? ఇది చేదుగా ఉండే ఒక ఆకు. అమ్మకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మేమెవ్వరిని సహాయం అడిగినా వాళ్ళు మమ్మల్ని మోసగాళ్ళనుకుంటున్నారు. అందుకే ఇంకా మేము ఈ ఆకుని అమ్మ కోసం తీసుకువెళ్తున్నాము. కానీ వేగంగా వేసిన గాలి మమ్మల్ని చాలా వెనక్కి పడేసింది. ఇది విని పక్షులన్నీ బాధపడ్డాయి. మేం మీకు సహాయం చేయగలిగి ఉంటే బాగుండేది, కానీ మాకు నమ్మకం కుదరడం లేదు మీరు మాకు నిజం చెబుతారని. ఏం పర్వాలేదు, మీరు మమ్మల్ని అస్సలు నమ్మకండి. ఇదే మాకు శిక్ష. ఒకవేళ ముందు నుండి మేము అడవిలో ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి ఉండుంటే, మా కష్టంతో భోజనం చేసుండుంటే ఈ రోజు మేము ఇంత కష్టంలో ఉండేవాళ్ళం కాదు. అందరూ మాకు సహాయం చేసేవాళ్ళు. ఇలా అంటూ అవి రెండు ఆ ఆకుని పట్టుకుని ఎంతో కష్టంగా ఆకాశం వైపుకి ఎగరడం మొదలుపెట్టాయి. పక్షులన్నీ ఒకదాని మొహం ఒకటి చూసుకుని అవి వాటి వెంటే వెళ్ళాయి. కొంగ ఆ ఆకుని దాని కాళ్లతో పట్టుకుంది. ఇది చూసి వాటి మొహంలో సంతోషం కనిపించింది. నిజంగా మీరందరూ మాకు సహాయం చేయాలని వచ్చారా? అవును, మాకెందుకో మీరు నిజం చెప్తున్నారు అనిపిస్తుంది. అలాగే మీ తప్పులు కూడా తెలుసుకున్నారు. అందుకే ఇంకా మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మాట విని వాటికి సంతోషం కలిగింది. పక్షులన్నీ పిచ్చుక గూటి దగ్గరికి వచ్చాయి. చూడండమ్మా, మన ప్రియమైన స్నేహితులు మీకు నయం అవ్వాలని ఆకుని తీసుకొచ్చారు. కొంగ ఆకుని గట్టిగా దాని నోటితో పట్టుకుంది. అందులో నుండి కొన్ని చుక్కలు ఆ పిచ్చుక రెక్క పైన పడ్డాయి. కొన్ని క్షణాల్లోనే దాని గాయం మాయమైపోయింది. ఇప్పుడు నేను పర్వాలేదనుకుంటున్నాను. పిల్లలు రెండు పిచ్చుకని హత్తుకున్నాయి. ఇంకా అది ఇలా అంది, ఈ రోజు నాకు నేను చేసిన తప్పులన్నీ తెలిసొచ్చాయి. ఈ రోజు నుండి నేను ఇంకా నా పిల్లలు అడవిలో ఉన్న మిగతా పక్షులలాగా కష్టపడి భోజనం సంపాదిస్తాం. అందరితో అలాగే కలిసుంటాం. ఈ విధంగా పిచ్చుక దాని ఆలోచనల్ని మార్చుకుంది. ఇంకా అది కూడా మంచి పిచ్చుకలాగా ఉంటోంది.